వచ్చాడండి. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు. ఎందుకంటే తెలుసా, ఎందుకంటే ఇక్కడ కండెన్సర్ రాశారు కాబట్టి. నాకు గన్ ఇస్తారా? ఎందుకు? గులాబ్ జామ్ టైప్. సారీ गाइस. डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं गाइस వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత భరత్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే కునాఫా రెడీ చేద్దామని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. నాకు చాలా ఇష్టం కునాఫా. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు మండీలో తిన్నాం, చాలాసార్లు తిన్నాం. ఫేవరెట్ అయిపోయింది అది. సో ఇక్కడ దొరకడం కష్టం కాబట్టి ఎలా అయినా సరే కునాఫా తినాలి అనుకున్నా. సో ఈరోజు ప్రిపేర్ చేస్తున్నా. అది ఎట్లా వస్తుందో తెలీదు, ఫస్ట్ టైమే ప్రిపేర్ చేస్తున్నా. సో దానికి ఏమేమి కావాలి అని అంటే సేమియా ఆర్ పేనీలు, ఫ్రైడ్ ఆర్ ఫ్రై చేయకున్నవి కూడా తీసుకోవచ్చు. నేను ఇవి తీసుకున్నా, ఇక్కడ నాకు ఇదే దొరికింది. అండ్ నేను కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేస్తున్నా, నా దగ్గర మిల్క్ పౌడర్ లేదు. సో ఇంకా అండ్ కార్న్ ఫ్లోర్ ఓన్లీ 1 teaspoon అంతే. చీజ్ మనం నార్మల్ది యూజ్ చేయవచ్చు, మోజరెల్లా చీజ్ అదే ఎక్కువ యూజ్ చేస్తారు, మోజరెల్లా. అండ్ నేను నార్మల్ చీజ్ యూజ్ చేస్తున్నా. ఇది ఎట్లా వస్తుందో తెలీదు, చూడాలి. అండ్ ఇంకా పిస్తా పౌడర్ లాస్ట్కి గార్నిష్ చేయడానికి. అండ్ బటర్ అండ్ మిల్క్ కూడా కావాలి. నేను మిల్క్ ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాలి, దాని తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ బాయిల్ చేసిన మిల్క్తోనే స్టార్ట్ చేయాలి. సో నేను బాయిల్కి పెట్టేసిన మిల్క్. హాయ్ గైస్. వచ్చాడండి. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు. ఆల్రెడీ యా కునాఫా చేస్తుంది శ్వేత ఇయ్యాల. అప్పుడు హైదరాబాద్లో మనం ఇది మండికి వెళ్ళినప్పుడు తినగలం కదా, స్మాష్ చేయాలి మంచిగా. ఒకవేళ ఫ్రైడ్ తీసుకోకపోతే ఫ్రైడ్ చేయాలా మనం? వైట్ ఉంటాయి కదా. ఎస్, స్మాష్ చేయాలి. ఫస్ట్ స్మాష్ చేసిన తర్వాత దీంట్లో బటర్ వేసి మంచిగా దీనికి పట్టేలాగా మళ్ళీ కలుపుతూ ఉండాలి అన్నమాట. దీంట్లో బటర్ వేసుకుంటాను నేను. ఒక్క నిమిషం. మైక్రోవేవ్ పెట్టి వేడి చేసినావా? దీనికి మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి బటర్ మొత్తం. ఒక 3 tablespoons ఆఫ్ బటర్ ఇది దీంట్లోకి తీసుకోవాలి. సో ఇది రెడీ అయిపోయింది, ఇది పక్కకు పెట్టుకుందాం మనం. ఇప్పుడు మనం స్టఫ్ మిడిల్లో పెడతారు కదా కునాఫాకి, ఆ స్టఫ్ ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ మనం మిల్క్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేయొద్దా? యా, స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ అంటే ఎంత పెట్టుకోవాలి? మీడియం పెట్టుకోవాలా, ఫుల్ పెట్టుకోవాలి? సిమ్ అంటే తక్కువ, లోనా? లో. దీంట్లో ఇప్పుడు 1 tablespoon ఆఫ్ కార్న్ ఫ్లోర్. కండెన్సర్ మిల్క్ అని ఎందుకంటే తెలుసా, ఎందుకంటే ఇక్కడ కండెన్సర్ రాశారు కాబట్టి. నాకు గన్ ఇస్తారా? ఎందుకు? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్ ఇస్తారా? దీంట్లో కండెన్స్ మీన్స్ ఒక చేసుకోవాలి. యాక్చువల్గా నేను కూడా యూట్యూబ్ లోనే చూసిన తెలియండి. దిస్ ఈస్ నాట్ మై ఓన్ రెసిపీ, మిడిల్ ఈస్ట్ రెసిపీ. ఓ, నాకు నేర్పించు, నెక్స్ట్ టైం నేను చేస్తాను. నీకు నేను నేర్పించాను. కండెన్స్డ్ మిల్క్ ప్లేస్లో మిల్క్ పౌడర్ వేసుకోవాలి. అది 2 tablespoon వేసుకోవాలి మిల్క్ పౌడర్. సో ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది కండెన్స్డ్ మిల్క్. మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. కండెన్స్డ్ మిల్క్ ఆర్ పౌడర్, మిల్క్ పౌడర్. అయినా మా ఇంకా చాలా ఉన్నాయి చెప్పేవాళ్ళు. మనం బయట కొనుక్కొని తినడం కంటే ఇలా కష్టపడి చేసుకోవాలంటే ఏ టేస్ట్ ఎలా ఉన్నా సరే అదొక సాటిస్ఫాక్షన్. మన చేతులతో ఏది చేసుకొని తిన్నా కూడా మన చేతులతో ఏది అంటే డెకోర్ కానీ మనకి ఇష్టమైన వాళ్ళ కోసం చేయడం
అది బాగుంటాయి గాయస్, చాలా బాగుంటాయి అవి. బయట చాలా దొరుకుతాయి, దొరకందంటూ ఏం లేదు కానీ సాటిస్ఫాక్షన్. ఇది 1 టేబుల్ స్పూన్ వేయాలి కార్న్ఫ్లోర్. ఇది స్టార్టింగ్ లో నేను చెప్పడం మర్చిపోయాను కదా, షుగర్ కూడా యూజ్ చేయాలి. ఇది 1 టేబుల్ స్పూన్ నేను దీంట్లో వేస్తున్నా. రీతకి ఏంటంటే ఏదైనా కొత్తవి ప్రతిసారి ఈ చేసినవి చెయ్యి అంటే కాదు, కొత్తగా చేయాలి. ఈ కునాఫా అయిపోయింది, నెక్స్ట్ ఇంకోటి వెతుకుతుంది ఏదైతే అంటే లైక్ యూనిక్ గా ఉంటుందో, Yeah. చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, అదే ట్రై చేస్తుంది. అది ఎలా ఉన్నా సరే లాస్ట్ కి అవుతుందా అవ్వదా అవన్నీ తర్వాత. ఇట్లాంటి క్రేవింగ్స్ అయినప్పుడు చేసుకోవాలి గైస్, సాటిస్ఫాక్షన్ కూడా బాగుంటది. అది కొంచెం బాగా వచ్చినా కూడా బయట వచ్చిన దానికంటే మనకి రాకపోవచ్చు, బట్ సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది కదా. భరత్ కి స్వీట్ ఏదైనా సరే చూద్ది ఇష్టం, స్వీట్స్ తిప్పుతూనే ఉండాలి ఇంకా మిక్స్ చేసి, ఎందుకంటే ఇది ఉండలు కట్టొద్దు. సారీ చెప్పడం ఉండలు కట్టొద్దు. మనం వేసుకున్న పౌడర్స్ అంటే కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కదా మనం, అది ఉండలు కట్టకుండా ఇట్లా కలుపుతూనే ఉండాలి. వీడియోస్ ఇంకేమేమి తీసినామో ఈ తీయడం వరకు ఓకే, తను తీస్తుంది నేను తీస్తా, మరి దాని తర్వాత స్ట్రగుల్ ఉంటుంది ఎడిటింగ్. తను ఒక్కటే చేసుకుంటుంది ఎడిటింగ్, చూసా ఎంత కష్టపడుతుందో. ఈ కన్సిస్టెన్సీలో రావాలి, ఇంకా రావాలి, ఇది ఇట్లా ఇంకా రావాలి, క్రీమీగా రావాలి ఇది. ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇది కొంచెం పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి వెనిలా ఎసెన్స్ యాడ్ చేయొచ్చు, కానీ మన దగ్గర లేదు కాబట్టి నేను ఇలాచీ పౌడర్ అంటే దానిలో ఉన్న దాని ఏమంటారు సీడ్స్ మంచి ఫైన్ గా దంచుకొని, నేనే దంచాను అది. భరత్ దంచుకున్న తర్వాత నేను కొంచెం వేసుకుంటున్నా. ఇక్కడ పెట్టుకోవాలి మనం, ఇంత షుగర్ వేసుకోవాలి, ఇంత షుగర్ వేసుకున్న తర్వాత వాటర్ దీనికంటే కొంచెం ఎక్కువ, అంతే ఇంత వాటర్. పాకంలా కావద్దు, ఇది మన గులాబ్ జామ్ టైప్ కావాలి. థిక్నెస్ ఉండాలి. ఎస్, థిక్నెస్ ఏం అవసరం లేదు, గులాబ్ జామ్ టైప్. సారీ గైస్, डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा, अभी मैं डिप्रेशन స్టవ్ ఆన్ చేయకుండా తిప్పుతుంది. డిప్రెషన్, దిస్ ఈస్ కాల్డ్ డిప్రెషన్. యా, ఆ డిప్రెషన్ నాతో అయితే కాదు, అస్సలు కాదు. దిస్ గాయ్ మేకింగ్ దట్ డిప్రెషన్. ఇది చెప్పినా కదా, పాకంలా కావద్దు, ఇది ఎట్లా కావాలి, గులాబ్ జామ్ లాగా కావాలి. గులాబ్ జామ్ లాగా కాదు, మనం గులాబ్ జామ్ చేసుకుంటే దాంట్లో ఉన్న సిరప్ ఉంటది కదా, తిక్కువగా అయిందా, బాగైందా, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వినయం, నువ్వంటే వినయం. సార్ ఏంటి సార్ అది? వెయిట్ ఇది ఒకటి డైలాగ్ ఇచ్చిరా సార్ మీకు? ఎప్పుడైతే అది అయినప్పుడు ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఒక 2 డ్రాప్స్ అంతే నిమ్మరసం యాడ్ చేసుకుంటాం షుగర్ లో. కదా అదే ఎక్కువ వేస్తే ఏమవుతుంది? లెమన్ కునాఫా అవుతుందా? నెక్స్ట్ టైం ట్రై చేద్దాం లెమన్ కునాఫా. ఇంకా చక్కెర యాడ్ చేద్దాం. మన దగ్గర చక్కెర లేదా? లేదా ఉంది ఉంది లేదా అన్నట్టు. నేను వెళ్ళిపోతా గైస్, నేను వెళ్ళిపోతా. ఇప్పుడు ఫ్లైట్లు అన్ని క్లోజ్ అయిపోయినాయి కదా, అంటే చెప్తున్నా. నన్ను వెళ్ళిపో అంటారు. వెళ్ళిపో నేను చెప్పట్లా, నువ్వు వెళ్తా అంటే జస్ట్ నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అంటే ఇప్పుడు వార్ జరుగుతుంది కదా, ఫ్లైట్స్ లేవు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య.
వెళ్ళిపోతా అన్నావు, కునాఫా తిన్నాక పోతా. కునాఫా తిన్నాక పోతావా? నేను ఇంకా నిన్న వదిలేసి ఏడు వెళ్ళిపోతా మనీ అని వస్తున్నావేమో అనుకున్నా. కునాఫా నువ్వే కోసం కదా వచ్చావా? పో అన్నావు. నువ్వు పోవు అనలే, నువ్వు పోతా అంటే ఫస్ట్ చెప్పా అంతే. పో అనలేవు, ఫ్లైట్లు బంద్ అయినాయి అని చెప్తున్నావు ఇండైరెక్ట్ గా. చూడు అంటే గాయస్, ఏదన్నా టీ పెట్టినా చూడు, కర్రీ పెట్టినా చూడు, రైస్ పెట్టినా చూడు అంటే వచ్చి ఇట్లా చూస్తాడు. అట్లా చూస్తే ముఖం మీద పడుతుంది కదా. నువ్వు చూడమను, అదే కలుపు, లేదంటే అలా అంటే ఒకసారి చూసిరా అంటే అదే మీనింగ్. అదేలే. మంచి కొడుతున్నావు మ్యూజిక్. అసలు నీకు మ్యూజిక్ కూడా వచ్చా? బ్యాండ్ బ్యాండ్ మేడం, మేళం బ్యాచ్ మగంప. ఏది శ్రీ చైతన్యలో ఆ డెస్క్ ల మీద కొట్టుకుంటూ. ఎంత మంది ఉన్నారు శ్రీ చైతన్య వాళ్ళు? కామెంట్ చేయండి గైస్. నేను కూడా శ్రీ చైతన్యని. భరత్ బాగా చేస్తాడు గులాబ్ జామ్. మనం దీనికి మంచిగా బటర్ పెట్టుకోవాలి. దీనికి కింద అతుక్కోకుండా అండ్ సైడ్స్ కి కూడా అతుక్కోకుండా బటర్ మంచిగా పెట్టుకోవాలి ఈ గిన్నెకి. మీ ఇంట్లో ఏ గిన్నె ఉన్నా సరే ఇట్లా ఉండాలి. ఫస్ట్ ఒక లేయర్ని ఫామ్ చేసుకోవాలి దీంట్లో. ఫస్ట్ లేయర్ ఇది. ఫస్ట్ లేయర్ ఇంత వేసుకోవాలి. దాని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా స్టఫ్ మిడిల్లో పెట్టడానికి, అది వేసుకున్న తర్వాత ఈ మిగతాది దాని పైన ఉంచేయాలి. దాంతో ఇట్లా అనుకోవాలి. నాకు ఇంకా పడుతుందేమో మేబీ కొంచెం థిక్నెస్. మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా స్టఫ్, అది దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి స్టఫ్. చీజ్ వేసుకోవాలి గాయస్. నేను మోజరెల్లా యూజ్ చేయట్లే, నార్మల్ చీజ్ స్లైసెస్ ఇట్లా నేను కట్ చేసుకొని యూజ్ చేస్తున్నా. మోజరెల్లా బాగుంటుంది అంట యాక్చువల్గా. మళ్ళీ ఇట్లా అనుకోవాలి. మళ్ళీ ఇది ఎందుకు ఇట్లా అనుకోవాలంటే మేబీ ఇది దీని నుంచి సపరేట్ అవ్వకుండా ఇట్లా కొంచెం లైట్గా అట్లా ప్రెస్ చేస్తూ ఉండాలి. మళ్ళీ ఇంకా కొంచెం ఉంది కదా, ఈ స్టఫ్ అంతా మళ్ళీ దీనిపైన నింపేసుకోవాలి మనం. ఇది ఎట్లా వస్తుందో ఇట్లా వస్తుందేమో గైస్, భయం ఇస్తుంది నాకు. ఎట్లా వచ్చినా తింటాం, కానీ బాగా వస్తుంది. యా తింటాం, ఎట్లా వచ్చినా తింటాం. చెప్పాను కదా, మనం చేసుకుంటే అది కొంచెం బాగా అయినా కూడా సాటిస్ఫాక్షన్, మనం చేసుకుని తింటున్నాం అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ కొంతమంది ఎందుకు ఇది ఎంత రచ్చ పెట్టుకోవడం, బయటికి పోయి తెచ్చుకొని తిందాం అనుకుంటారు. కానీ ఇట్లా ప్రిపేర్ చేసుకోవడం నాకు ఇష్టం. మళ్ళీ ఒకసారి ఇట్లా అనుకోవాలి. సేమ్ చెప్పాను. పెనం పెట్టుకుందాం. ఫస్ట్ లో సిమ్లో పెట్టుకున్నాయి, ఎందుకంటే నేను ఫ్రైడ్ పెనీలు యూజ్ చేస్తున్నా కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోను. ఫ్రైడ్ కాకుండా నార్మల్గా వైట్ పెనీలు ఉంటాయి కదా, అవి తీసుకున్నప్పుడు మీరు 15 to 20 minutes పెట్టాలి దీని మీద. నేను ఒక 10 minutes పెడతా, ఎందుకంటే నాది ఫ్రైడ్ కాబట్టి. ఇట్లా దానిపైన మూత పెట్టేసుకొని
పెట్టి పెట్టుకోవాలి. అందుకే కూర్చోవాలి. అది తీసి దీనిలో వేయాలి. ఇట్లా పెట్టుకోవాలి గైస్. గైస్ అంత పర్ఫెక్ట్ గా ఏం రాలేదు, చెప్పాను కదా ఫస్ట్ అని. ఇలా అయిపోయింది. బట్ మీరు ఏం చేయాలి అంటే కొంచెం మందం గిన్నె తీసుకోవాలి. మీరు మందం గిన్నె అయితేనే పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది. ఎందుకంటే మన టైమింగ్ ని బట్టి ఒక 10 minutes ఉంచాలి అంతే. ఇది ఎక్కువసేపు ఉంచొద్దు కూడా అంతే. మళ్ళీ దాన్ని దీంట్లోకి వేసుకున్న తర్వాత చుట్టూ కొంచెం బటర్ యాడ్ చేసుకొని ఒక 2 minutes అంత ఎక్కువ ఉంచొద్దు. ఇట్లా అయిపోయింది. ఇది అట్ట ఫ్లాఫే అనొచ్చు దీన్ని. ఫ్లాఫ్ ఏం కాదు, సైడ్ ది కొంచెం తీసేటప్పుడు అలా ఆగిపోయింది, అతుక్కుంది, కొంచెం కట్ అయిపోయింది. ఇట్లా రివర్స్ చేసేటప్పుడు దాన్ని తీసి చేస్తాం. అట్లా ఏం లేదు, కట్ చేసుకుని తింటాం. టేస్ట్ ఓకే, టేస్ట్ ఎట్లా టేస్ట్ చూసిన తర్వాత నేను చెప్తా ఎట్లా ఉంటుంది అని. కానీ షేప్ మాత్రం పోయింది అంతే. ఏం కాదు, పర్ఫెక్ట్ వెళ్ళింది. కానీ కింద అతుక్కోవడం అంటే నేను యూజ్ చేసింది ఏంటంటే ఇది కొంచెం పతులుగా ఉంది ఈ గిన్నె. కొంచెం మందపు గిన్నె తీసుకొని దాంట్లో వేస్తే మీకు ఏం అంత ప్రాబ్లం ఏం రాదు. మీరు కేక్స్ బేక్ చేసుకుంటారు చూడు, దాంట్లో తీసుకున్నా బాగుంటుంది. నా దగ్గర నాకు అవైలబుల్గా లేదు కాబట్టి అది తీసుకోవాల్సి వచ్చింది. రచించుకోవడం చేత కానీ వాళ్ళు నజలా బంధించగలరు.